వెళ్ళారు కాబట్టి ఇవాళ కూడా 3 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటా ఉన్నారు. ఆయన్ని ప్రతి ఒక్కరు ఒక కులంలో పడతాం. కుల నాయకుడు అని చెప్పంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు మర్చిపోతారు. కానీ ప్రజల నాయకుడు అని చెప్పంటే ప్రజలు గుండెలో పెట్టి చూసుకుంటారని చెప్పని విగ్రహం పెట్టేసాం అయిపోయిందని చెప్పని మన బాధ్యత అభిమానం తెలిపాయని చెప్పని కాదు. ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆదర్శాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మనందరం బాధ్యతగా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. అదేవిధంగా రంగా గారి గురించి యువత ఏ దారిలో వెళ్ళాలి, రాధాకృష్ణ గారు చక్కగా మన యూత్ ఐకాన్ చక్కగా వివరించారు. సంతోషం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడాల్సిన